guys, welcome back to another vlog. ఈ రోజు మేము ఊరికి వెళ్ళబోతున్నాం. సో ఆ బ్లాగ్లో మీకు నేను చూపించబోతున్నాను. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తాం. సో ఇప్పుడు మేము తింటున్నాం. సో మా ఇంట్లో స్పెషల్. సో గైస్, మా ఇంట్లో ఇప్పుడు దోశ అయ్యింది. ఇది మా తమ్ముడు చూపించట్లేదు, చూడట్లేదు. సో ఇది దోశ ముంచి పెడతాను, మీకు తినండి. ఇప్పుడు మేము రైల్వే స్టేషన్లో ఉన్నాము. అయితే వెళ్ళబోతున్నాం గైస్. అయితే మనం ఇప్పుడు మా తమ్ముళ్ళది అడ్మిషన్ కోసం వెళ్తున్నాము భువనేశ్వర్. సో లైటింగ్ కొద్దిగా ఎఫెక్ట్ రావచ్చు. నేను పర్ఫెక్ట్ క్వశ్చన్ పర్ఫెక్ట్ ఆన్సర్ బుక్ అనేది స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. తర్వాత నుండి చూద్దాం మా తమ్ముడు. సో చూడండి, ఇది ఫస్ట్ పేజ్ అనమాట. ఇంట్రడక్షన్ ఉంది ముందు. సో స్టార్ట్ చేశాను. 4:40 to 18 అయింది టైం. చూద్దాం నెక్స్ట్ డేట్ అవుద్దాం. భువనేశ్వర్లో దిగుతాం గైస్. నెక్స్ట్ స్టేషన్ ఇది. రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని వెళ్తారు, లేదంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఓకేనా గైస్? గైస్ వచ్చాము ఇక్కడికి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హోటల్ దిగుతున్నాం. హోటల్లో దిగిన తర్వాత మళ్ళీ కలుస్తా. ఈ హోటల్ కూడా చూపిస్తా గైస్. హోటల్ చూపించబోతున్నాను. హోటల్ చూడండి, మస్తుంది మీకు. చూడండి, ఇది ఈ హోటల్లో దిగాము. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం గైస్. ఇప్పుడు అంటే మా తమ్ముడు వాళ్ళు అడ్మిషన్ కోసం వెళ్తున్నాం. సో ఎవరెవరు వచ్చారో చూడండి. మా తమ్ముడు నెక్స్ట్ ఇంకో ఈ తమ్ముడిది కూడా అడ్మిషన్ జరుగుతుంది. సో వెనకన వస్తున్నారు, చూస్తున్నారు కదా మీరు, వెనక నుండి వస్తున్నారు. వెళ్తున్నాం. బ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. చూడండి, భువనేశ్వర్ ట్యాగ్ చేస్తాం. ర్యాపిడో బుక్ చేసాం ఇక్కడ. సో ఇంకా చాలా లేట్గా ఉంది. చూడండి మా టెన్షన్స్ చూడండి. మేము ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసాం. ఒకటి వచ్చింది, కొన్ని మందికి పంపించాం. ఇప్పుడు మేము ట్రై చేసాం కానీ అవ్వలేదు. సో వీ హ్యావ్ టు ట్రై. గైస్ ఇప్పుడు ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాం నేను, నా తమ్ముడు. సో అక్కడికి వెళ్ళిందో చూపిస్తాను ఇది కూడా. గైస్ మేము ఇక్కడ డైరెక్ట్ కోసం ఆగాము. ఒక ప్రింట్ తీసుకోవడానికి, అడ్మిషన్ కోసమని ఒక ప్రింట్ తీసుకోవడానికి ఆగాము. ఇది పోస్ట్ ఆఫీస్. ఇక్కడ ఆగున్నాము ప్రింట్ కోసం. ఇక్కడ ఉన్నారు తమ్ముడు వాళ్ళు, చూస్తున్నారు కదా. మా తమ్ముడు వాళ్ళు ఎక్కడ జాయిన్ అవుతాడు ఇప్పుడు. చూస్తున్నట్టుకంటే కొంచెం వచ్చేసాం. ఇవన్నీ ఆటో అంకుల్ సాయం చేశారు. వచ్చాం గైస్ ఇక్కడికి, వరల్డ్ స్కిల్ సెంటర్. అక్కడ మీకు చూపించాలంటే ముందన అవుతుంది. ఇదిగోండి గైస్, ఇప్పుడు మీకు బిల్డింగ్ చూపించబోతున్నాను. చూడండి, అందరం వచ్చాం. ఎంత పెద్ద బిల్డింగ్ అంటే గైస్. ఇదిగోండి అప్పుడు వెళ్తున్నాము. ఈ తమ్ముడు కూడా వచ్చాడు. రా తమ్ముడు. హాయ్. ఓకే, వెళ్తున్నాం గైస్. ఇప్పుడు చూస్తున్నట్టంటే వరల్డ్ స్కిల్ సెంటర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం గైస్. ఇప్పుడు నేను చూస్తున్నట్టంటే చాలా పెద్దది ఏసీ రూమ్. మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ అడుగుతున్నాడు ఎలాగెళ్ళాలి ఏంటి అనేది. చూద్దాం గైస్. వాళ్ళు పిలుస్తారో పిల్లరో మాకు నేను అర్థం కాదు. ఇక్కడ వెయిట్ అయితే చేస్తున్నాం జస్ట్ అంతే గైస్. వరల్డ్ స్కిల్ సెంటర్లో మా తమ్ముడు అడ్మిషన్. ఇప్పుడు మేము 8th ఫ్లోర్లో ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నట్టంటే అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మా తమ్ముడు రాసింది నేను మొత్తం డీటెయిల్ చూపించలేను. మా తమ్ముడు రాసుకుంటున్నాడు. ఇంకోటి చూపించాను మీకు. చూడండి టీవీలు, ఆ టీవీ చూడండి గైస్. అక్కడ ఇది ఉంది, ఇది ప్యాలెస్.
ఏంటో నాకు తెలీదు. ఫుడ్ కోసం ఇప్పుడు వెళ్తున్నాం. అయితే అక్కడ అడ్మిషన్ మా తమ్ముడు వాళ్ళది 6 అప్పుడు అవుతుందంట. సో అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు నా పరిస్థితి మా తమ్ముడికి అడ్మిషన్ అవ్వాలి. బాగా స్ట్రిక్ట్ కొన్నారు బాబు బాగా. ఇక్కడ తినడానికి ఏడు దొరుకుతుంది నాకు తెలీదు, కానీ వీ విల్ ట్రై. ఏదైనా దొరికితే తింటాం. ఎక్కడ తిన్నా మాత్రం గ్యాస్ట్రిక్ అవ్వకూడదు. ఇక్కడ గ్యాస్ట్రిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మీరు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. చాలా ఖర్చులు అవుతాయి. మళ్ళీ మీకు ఇప్పుడు మీల్స్ తింటున్నాను కదా, మీల్స్ ఒకటే మా తమ్ముడు కూడా నేను కూడా. జీవితంలో ఎప్పుడు ఈ హోటల్, నా పక్కన ఉన్న హోటల్ మాత్రం వెళ్ళకండి. భువనేశ్వర్ కానీ వచ్చితే జీవితంలో ఎప్పుడు వెళ్ళకండి. ఎందుకంటే నాకు గతి లేక నేను వెళ్తున్నాను ఇక్కడికి. ఇక్కడ హోటల్స్ నాకు సరిగ్గా తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చిన నా ఎక్స్పీరియన్స్ నాకు అంతగా వర్త్ అనిపించలేదు. నేను అంత మెయిన్ సిటీ కూడా టచ్ అవ్వలేదు. నేను వచ్చి నా పని చేసుకొని వెళ్ళిపోతున్నాను మరి అనుకోవచ్చు. నేను రేపు వేరేగా మేబీ నేను బ్లాక్ చేస్తే అప్పుడు మేబీ నాకు తెలిసి మేబీ ఏదైనా జరగవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ చాలా ఏం చేసినా సరే మీకు చాలా మీ పని చాలా లేట్ జరుగుతుంది. ఇక్కడ చాలా రష్ ఆయన స్టేషన్లోనే చాలా రష్. ఇంక నేను అందులోనే మీకు ఇంకేం చెప్పలేకపోయాను. ఇక్కడ ఏం చెప్తాను, బాగా రష్. ఏం చేయాలన్నా బాగా రష్. మీరు ఏదైనా సరే చెయ్యాలనుకుంటే మాత్రం మొత్తం ప్లాన్ చేసుకొని పిన్ టు పిన్ ప్లాన్ చేసుకొని రండి. ఇక్కడ ప్లాన్ చేసుకొని ఇక్కడ చేస్తానంటే మాత్రం మీరు రిస్క్లో పడిపోతారు. ఇక్కడ చాలామంది డబ్బులు గుంజేయడానికి చూస్తున్నారు, సగానికి సగం మంది. దయచేసి మీరు ట్రై చేయండి. అన్నీ బుక్ చేసి అన్నీ మీరు ఇక్కడ చేసిన తర్వాత ఏదైనా విజిట్ అవ్వడానికి ఏదైనా తిరగడానికి అయినా సరే మొత్తం కొనుక్కోండి. ఆన్లైన్లో కొనుక్కోండి. లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అడిగేసి రండి. వచ్చేస్తాను కదా అని వచ్చేసారంటే మాత్రం పప్పులో కాల్ వేసేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకడు దొంగన కూడా దొరుకుతున్నాడు. దొయ్యవరం అడిగితే ఇదేట్రా బాబు, చిన్నప్పుడు అడిగితే దొయ్యవరం ఇచ్చేస్తానంటాడు. దానికి కూడా డబ్బులు. ఆయన చాలా ఖతర్నాకులు ఉన్నారు రా బాబు. ఇక్కడ చాలా ఖతర్నాకులు, నిలువుగా దోపిడి. గైస్ మరీ అంత పెద్దది ఇప్పటికైంది. జాతిలోకి ఓకే హలో వచ్చి ఓపెన్ कोणार्क भी अच्छी कोणार्क एट्रू कितने किलोमीटर మేము ఇప్పుడు లింగరాజు మందిర్కి వచ్చాము మా తమ్ముడే నేను. సో ఇంకొక 8 మెంబర్స్ మొత్తం మేము వచ్చాము ఇక్కడికి. సో ఎలా ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇక్కడ లోపల మాకు తెలీదు, మేము అడిగితే లోపల టికెట్స్ తీసుకునే అవసరం లేదంట. ఇక్కడ మార్కెట్ కూడా ఏదో ఉంది, అది కూడా చెక్అవుట్ చేస్తాము. చూద్దాం ఏం జరుగుతుందో. చూసుకున్నట్టు ఉంటే ఇక్కడ చూడండి మార్కెట్, ఇదంతా మార్కెట్. అవ్వండి అక్కడంతా మార్కెట్. ఇది గుడి, ఓకేనా? ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది లింగరాజ్ మందిర్ భువనేశ్వర్లో ఉంది. సో వెళ్తున్నాం. ఇక్కడ మనకి ఇంకో సబ్స్క్రైబర్ దొరికాడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పాడు. సో మనకి సబ్స్క్రైబర్ ఒకటి దొరికాడు. సో ఇప్పుడు వెళ్తున్నాము. గుడి మీకు ఇంకోసారి చూపిస్తాను. ఇక్కడండి చూడండి గైస్, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ ఇది ఉంది. రథం కూడా అమ్ముతున్నారు ఆ సైడ్లో. ఇప్పుడు ఇక్కడ గుడి దగ్గరికి వచ్చాం. ఇక్కడ గుడి లోపల కూడాను కోవిల్స్ ఉన్నాయి. ఇదంతా కూనారే భువనేశ్వర్లో. ఇది మీరు లేదంటే చెప్పండి, కమెంట్ చేయండి. ఊరికి వచ్చాను కదా భువనేశ్వర్కి, రిటర్న్ అయిపోతున్నాను మా ఊరికి. సో ఇప్పుడు నా బ్రదర్ రాడు, నేను ఒక్కడిని వెళ్ళిపోతాను. ఇంకా ఎవరో వీళ్ళ ఫ్రెండ్స్ గట్ట వచ్చారు కదా, మేము అందరం అయ్యి వచ్చాం కదా, వెళ్ళిపోతాం.
దాని తర్వాత విజయనగరం వరకు నేను వాళ్ళతో వెళ్ళొచ్చు, లేదంటే నేను ఒక్కడే వెళ్ళిపోవచ్చు, చెప్పలేను. బట్ వీడియోలో చూపిస్తాను, ఒకవేళ వెళ్తే చూపిస్తాను. సో వెళ్ళిపోతున్నాము గైస్. ఇక్కడికి వచ్చే ముందు మాత్రం మీరు అన్ని ప్లాన్ చేసుకుంటారండి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అన్నిటికీ ముందు ఉండే అన్నీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు మంచిది, లేదంటే ఇక్కడ అంతా డబ్బులు దొబ్బే ప్రాసెస్ చాలా జరుగుతాయి. సో మీకు నచ్చిన మంచి మీరు చేయండి. పాదయాత్ర జరుగుద్ది, అంటే మేము పాదయాత్ర చేయాలి, తప్పదు. ఓకేనా, వెళ్తున్నాం పాదయాత్రకి. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వెళ్తాం. నేను ఒక్కడిని, ఇంకా 8 మెంబర్స్ వెళ్ళి వచ్చాం కదా, 8 మెంబర్స్ అందరం వెళ్ళిపోతున్నాం. ఒక ఊరు చెప్తాను తర్వాత ఇంకా మొత్తం డీటెయిల్గా. స్టేషన్లోకి ఎక్కిన తర్వాత మొత్తం చెప్తా.